మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృషభ రాశి వారికి సంబంధించి శని వక్ర సంచార ఫలితాలు ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 4 నెలల 15 రోజుల పాటు శని వక్రించటం. సో ముఖ్యంగా శని అంటేనే స్లో మూవింగ్, రిస్ట్రిక్టెడ్ అండ్ డిలే ప్లానెట్. అలాంటి గ్రహం దశమ స్థానంలో వృషభ రాశి వారికి వక్రించటం మేజర్గా లాంగ్ టర్మ్గా మిగతా అన్ని గ్రహాలతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు ఒక స్థానంలో, అంటే సంవత్సరాలే ఉంటాడు శని. యాక్చువల్గా నెలలో కూడా కాదు. అలాంటి శని ఇప్పుడు మీకు దశమ స్థానంలో వక్రిస్తే ఆల్రెడీ రెండోసారి కుంభరాశిలో వక్రించడం. ఇది మేజర్గా మిగతా గ్రహాల పరిస్థితి కూడా చూస్తే రాశిలోనే గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. ఇది కర్మస్థానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది వృషభ రాశి వారికి. ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం రాశిలో ఉండగా శని దశమ స్థానంలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ప్రొఫెషనల్గా చేసే జాబు అండ్ మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో సమ్ టఫ్నెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా జాబ్లో డిసిప్లిన్ కానీ ఒక రూల్ కానీ మీరు పాటించకుండా ఉన్నట్టయితే ఈ 4 నెలల 15 రోజుల కాలంలో శని యొక్క ఫలితం అనేది ప్రొఫెషనల్ ఫ్రంట్, వృత్తి సంబంధిత విషయాల్లో మాత్రం మీకు ఇది తప్పకుండా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించే ఆస్కారాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రొఫెషనల్ హౌస్లో ఈ దశమ స్థానంలోనే శని యొక్క సంచారం అనేది ఇక్కడ వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ముమ్మరం చేయొచ్చు, కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయొచ్చు, ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు. సో ఎక్కువగా ప్రొఫెషనల్ ఇక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ 4 నెలల 15 రోజులు కూడా కాన్స్టెంట్గా కొంత ఎక్కువ శ్రమతో కూడిన ప్రయత్నాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మరి అల్టిమేట్ ఫలితం విషయానికి వస్తే లాభంలో రాహు ఉన్నారు కాబట్టి మీరు ఈ సమయంలో వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంచెం ఎక్కువగా, అమ్మో ఇంట్లో వాళ్ళ పోరు తట్టుకోలేకపోతున్నాను రా బాబు, ఇప్పటికే వీళ్ళు అసలు నన్ను వదలట్లేదు, ఏదో ఒకటి చూసుకోమన్నారు, చూసుకోవాల్సిందే తప్పదు అనుకునే ఒక స్థితికి వచ్చేస్తారు. ఈ 4 నెలల 15 రోజులు తిరుగుడే కదా దాని గురించి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి గురుడు ఆల్రెడీ రాశిలో ఉన్నారు. రాశిలో ఉన్న గురుడు ఏవి పెద్ద ఇంపాక్ట్ చూపించడం. ఇక్కడ దశమ స్థానంలో కూడా శని వక్రించి ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే శని ఎప్పుడైతే వక్రించి గురువు గారు కూడా రాశిలో ఉన్నారో జాబులో మీకంటే బాబు నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎగరడానికి ఏమీ లేదు. మీకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఏడు నువ్వు చేసే పని అంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు ఉండొచ్చు. ఎందుకంటే గురుడు రాశిలో సంచారం, శని దశమ స్థానంలో సంచారం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీడి చేత కూడా చివరికి వీడి అసలు నేను చదివిన నా చదువు ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, అసలు వీడి ఎక్స్పీరియన్స్ ఏంటి, వీడు కూడా చెప్పేవాడు అయిపోయాడు అనుకునే సిచ్యువేషన్స్ మీకు రావచ్చు. ఎస్, ఆల్రెడీ ఇది మనం విన్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ తప్పదు, కొన్నిసార్లు వస్తాయి. అంటే వృత్తిపరమైన విషయాల్లో లేజీనెస్, సోమరిపోతనం కానీ, డిసిప్లిన్ లేకపోవటం కానీ, రూల్ని అధిగమించటం కానీ ఈ సమయంలో మంచిది కాదు. ముఖ్యంగా జాబ్ ఎవరైతే నాకు నీడు అనుకుంటారో రూలు, డిసిప్లిను, లేజినెస్ లేకపోవడం, ఈ 3 పాటించటం ఈ సమయంలో మీరు మ్యాండేటరీగా చేసుకోవాలి. నూతనంగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగ అవకాశాల మీదే, ఆ వేట మీదే పడిపోయే ఆస్కారాలు ఉంటాయి 4 నెలలు కూడా.
సో కొన్నిసార్లు చేసిన పని ఎంతకి అవ్వదంటారా బాబు అని ఒక ఫ్రస్ట్రేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో శని యొక్క ఇక్కడ మనకి ఈ యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ శని యొక్క సంచారం మన కర్మస్థానంలోనే కొంచెం శని వక్రిస్తూ ఉన్నారో, సో మనం చేసే పనులన్నీ కూడా సో రెండు సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ స్లో మూవింగ్ ప్లానెట్ పైగా వక్రించాడు. సో కాబట్టి చేసిన పని మళ్ళీ తిరిగి చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిదీ కూడా పర్టికులర్గా అన్ని ఫాలో అప్ అవుతూ మీరు ముందుకు చేసుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో చాలా మంచిది. సో ఇది ఈ దశమ స్థానంలో శని యొక్క వక్ర సంచారం కొన్ని జాబ్ చేంజెస్ని తెచ్చే ఆస్కారాలు ఉంటాయి. ప్రొఫెషనల్ రీత్యా మీకు డొమెస్టికల్ లైఫ్ కొంచెం ప్రభావం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అంటే జాబ్లో వచ్చే మార్పుల రీత్యా మీ యొక్క గృహ పరిస్థితులకు సంబంధించి దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడే ఆస్కారాలు ఉంటాయి. వృత్తిలో వస్తున్న మార్పులు మీ మానసిక ప్రశాంతతను ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క 4 నెలల 15 రోజులు. అంటే బీ డిసిప్లైన్, డూ డిసిప్లైన్, స్టిక్ ఆన్ లా, లేజినెస్ని వదిలేయటం, ఇవే దీనికి బెస్ట్ రెమెడీస్. కాబట్టి ఇంకా ఈ వృత్తిపరమైన విషయాల్లో ఈ ఫ్రస్ట్రేషన్ కానీ దీనికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మనకి ఎక్కువగా స్ట్రెస్ ఏర్పడవచ్చు అనేది వీక్లీ రాశి ఫలాలు అంటే మొత్తం అంతా అలా జరుగుతుందంటే నెల రోజుల్లో మెయిన్గా ఆ వీక్ ఏదైతే ఒక వీక్ మాత్రం హైలైటెడ్గా దీని మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు అనేది మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ వీక్లో ఓకే ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్న విషయాల్లో ఇది మేజర్గా హైలైట్ అయిన వీక్ కాబట్టి ఈ వీక్ ఈ విషయం అంతా జాగ్రత్తగా ఉండాలి అని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే వక్రించినప్పుడు వక్రించక ముందు ఎలా ఉన్నారో అలాగే బ్యాలెన్స్డ్గా వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. సో మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు తప్పకుండా వాళ్ళు చక్కగా ఇది కూడా ఫాలో అవుతూ ఇంకా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.